ఎపిసోడ్ నంబర్ 487. సెంటర్లో శవం. డాన్ సిటీ మార్కెట్లో అంబర్ క్రిస్టల్ ని కొనాలని చూస్తూ ఉంటాడు సాగర్. అప్పుడే అజిత్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆ క్రిస్టల్ ని తీసుకొని షాప్ కీపర్ తో దురుసుగా మాట్లాడుతూ అతన్ని సాగర్ మీదకి తోసేస్తాడు. లక్కీగా సాగర్ తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ షాప్ కీపర్ ని కూడా కింద పడకుండా పట్టుకున్నాడు. మల్లికార్జున్ ఇప్పటికీ ఎన్నోసార్లు అలాంటి అవమానాన్ని పొందాడు. అందుకే అతన్ని తోసేసినా కూడా ఎలాంటి కోపం లేకుండా అజిత్ కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి, మిమ్మల్ని అడ్డగించి తప్పు చేశాను. ఆ క్రిస్టల్ మీకు నచ్చితే దాన్ని మీరే తీసుకువెళ్ళండి అని దీనంగా చెప్పాడు. అతను అలా మాట్లాడుతున్నప్పుడు శరీరం చిగురుటాకులా వనకడం సాగర్ గమనించాడు. మల్లికార్జున్ కళ్ళు భయంతో నిండిపోయాయి. అజిత్ అక్కడి నుండి వెళ్లిపోతే చాలు అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. మల్లికార్జున్, నువ్వు ఎందుకు పనికిరావు? మా నాన్నతో పోటీ పడి ఓడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో కొంత నేర్చుకుని ఉంటావనుకున్నాను. కానీ నీలో ఎలాంటి మార్పు లేదు. నిజంగా నువ్వు బ్రతికి ఉండడమే వేస్ట్ అని గట్టిగా నవ్వుతూ అన్నాడు అజిత్. ఆ అవమానాన్ని మల్లికార్జున్ తట్టుకోలేకపోయాడు. తన ఫీలింగ్స్ బయటకి కనపడకుండా పంటి బిగువున దాస్తూ తలదించుకున్నాడు. అజిత్ ఏం మాట్లాడుతున్నాడో సాగర్ కి సరిగ్గా అర్థం కాకపోయినా ఆ వ్యక్తి తన క్రిస్టల్ ని తీసుకువెళ్లిపోతాడేమోనని, హలో మిస్టర్, ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ, కానీ మీ చేతిలో ఉన్న క్రిస్టల్ ని నేను ఆల్రెడీ పర్చేస్ చేద్దాం అనుకున్నాను. మీరు ఇక్కడికి వచ్చే ముందే రేట్ కూడా మాట్లాడేశాను. కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని నాకు ఇవ్వాలి అని సీరియస్ గా చెప్పాడు సాగర్. ఏంట్రా నీ గోలా? ఇది నాకు ఆ ముసలోడికి సంబంధించింది, మధ్యలో నువ్వు రాకు అని చిరాగ్గా అన్నాడు అజిత్. నాకు కూడా పక్క వాళ్ళ విషయాల్లో తల దూర్చడమేమంతా సరదా కాదు. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న క్రిస్టల్ ని తీసుకోవడమే కాకుండా ఒక పెద్ద ఆయనకి మర్యాద ఇవ్వకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు అవమానిస్తున్నావు. నా ముందు ఒక వ్యక్తికి అంత అవమానం జరుగుతుంటే చూస్తూ సహించలేను అని పిడికిలి బిగిస్తూ అన్నాడు సాగర్. రేయ్, వీడెవడో మధ్యలో వచ్చి ఈ ముసలోడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. అయినా ఆ ముసలోడికి నువ్వేమవుతావురా? నేను వాడినంటే నీకెందుకంత కోపం అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు అజిత్. మీ అమ్మా నాన్న నీకు మేనర్స్ నేర్పించలేదనుకుంటా, అందుకే ఇలా తయారయ్యావు. అందరి ముందు ఒక పెద్ద ఆయనకి అవమానం జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి మనకి ఆయనతో రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు. మానవత్వం ఉంటే చాలు అని సీరియస్ గా చెప్పాడు సాగర్. అతని మాటలు వినగానే అటుగా వెళ్తున్న చాలా మంది ఆగిపోయి వారిద్దరి మధ్య ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. వాళ్ళందరికీ యంగ్ మాస్టర్ అజిత్ గురించి బాగా తెలుసు. అక్కడ ఉన్న ప్రతి షాప్ కీపర్ ని ఏదో ఒక రకంగా అతను అవమానిస్తూనే ఉండేవాడు. మొదట్లో వాళ్ళకది చాలా ఇబ్బందికరంగా అనిపించిన సమయం గడిచే కొద్దీ అతని అవమానాలకు వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇన్ని రోజుల తర్వాత కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి అతనికి ఎదురు తిరుగుతుంటే ఏం జరుగుతుందో అనే ఆత్రం అందరిలోనూ మొదలైంది. ఎవడ్రా వీడు? వీణ్ణి ఇంతకు ముందు ఇక్కడ ఎప్పుడు చూడనేలేదు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి వచ్చాడా, లేదంటే కస్టమరా? ఎందుకు మల్లికార్జున్ కి సపోర్ట్ చేస్తున్నాడు? పైగా ఏం చూసుకొని అజిత్ ని ఎదిరిస్తున్నాడు అని అక్కడ ఉన్న మిగిలిన షాప్ వాళ్ళందరూ చెవులు కొరుక్కోవడం మొదలు పెట్టారు. ఇంతలో ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి గట్టిగా అరుస్తూ, నువ్వెక్కడి నుంచి వచ్చావో మాకు తెలీదు, కానీ యంగ్ మాస్టర్ అజిత్ కి ఎదురు వెళ్లి చాలా పెద్ద తప్పే చేస్తున్నావు. మాకివన్నీ అలవాటే. నీ మంచి కోరే చెప్తున్నాను, అతనికి క్షమాపణలు చెప్పి నీ దారి నువ్వు చూసుకో అని హెచ్చరించాడు. వాళ్ళందరూ అజిత్ కి భయపడే ఆ మాటలు మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్న సాగర్ అక్కడ ఉన్న వాళ్ళ వైపు జాలిగా చూస్తూ, ఎన్నాళ్ళని వీడు చేసే అక్రమాలని భరిస్తూ ఉంటారు? ఇలా ఒకళ్ళకి అవమానం జరుగుతుంటే మిగిలిన వాళ్ళందరూ చూస్తూ కూర్చోవడం వల్లే ఎన్ని రోజులు వీడేం చేసినా చెల్లింది. వీడు మీతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. మీ అందరూ ఒకటై పోరాడి చూడండి, మీకు ఎదురు నిలిచేవాడు ఎవడు ఉండడు అని బలంగా చెప్పాడు సాగర్. బయట నుండి వచ్చిన ఒక వ్యక్తి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉండడంతో అజిత్ పక్కనే ఉన్న అతని అసిస్టెంట్ కోపంతో సాగర్ ముందుకు వెళ్లి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, మా సార్ ఎవరో నీకు తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? వాళ్ళ నాన్నగారు డాన్ హాల్లో హై పొజిషన్ లో ఉన్నారు. నీ ప్రాణాలు కాపాడుకోవాలి అనుకుంటే వెనక్కి తిరిగి చూడకుండా పారిపో అని గట్టిగా అరిచి చెప్పాడు. సాగర్ అతని వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి సైలెంట్ గా ఉన్నాడు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. దాంతో ఆ వ్యక్తి మరింత రెచ్చిపోతూ, నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చినట్టున్నావు. ఇక్కడ విషయాలు ఏవి నీకు తెలియదనుకుంటా. మా యంగ్ మాస్టర్ అజిత్
డాన్ హాల్లో ఉన్న అందరిలో తెలివైనవాడు. రేపు డాన్ హాల్లో జరగబోయే కాంపిటీషన్లో ఆయన ఒక ప్రత్యేకమైన పిల్ ప్రిపేర్ చేయనున్నారు. అందుకే మల్లికార్జున్ దగ్గర నుండి ఈ క్రిస్టల్ ని తీసుకున్నారు. నీకు చివరిసారిగా చెప్తున్నాను, నీ తప్పు ఒప్పుకొని క్షమాపణలు అడిగి తోక ముడుచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మరోసారి హెచ్చరించాడు అజిత్ అసిస్టెంట్. అజిత్ ని అసిస్టెంట్ అలా పొగుడుతూ ఉంటే అతను పొగరుగా సాగర్ కళ్ళలోకి చూసి నిజంగానే కాంపిటీషన్ లో గెలిచాను అన్నట్టుగా గర్వంగా నవ్వాడు. సాగర్ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరి మాటలు వింటూ మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నుంచుని ఉన్నాడు. కొద్దిసేపటికి అక్కడ ఉన్న అందరూ తలో మాట చెప్పడంతో సాగర్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, అజిత్, నీకు స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన నీకు నచ్చింది నువ్వు చేయడానికి వీల్లేదు. ఇక్కడ అందరూ బిజినెస్ చేయడానికి వచ్చారు. అందరికీ కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ నీకు కావాల్సింది తీసుకువెళ్తే ఏ సమస్య ఉండదు. అంతేగాని ఇలా ఒకరి దగ్గర దౌర్జన్యంగా వస్తువులు తీసుకోవాలని అనుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అంతేకాదు, మొదట ఆ క్రిస్టల్ కోసం నేను బేరం చేశాను కాబట్టి అది నాకే చెందుతుంది అని స్థిరంగా చెప్పాడు. అది వినగానే అజిత్ అసిస్టెంట్లు సాగర్ మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. కాని వాళ్ళని అక్కడే ఆగమని కళ్ళతో సైగ చేశాడు అజిత్. అతను తన చేతిలో ఉన్న క్రిస్టల్ ని ఎగరేసి పట్టుకుంటూ, దీన్ని నువ్వు ఫస్ట్ కొనాలి అనుకొని ఉండొచ్చు, కానీ ఇది ఇప్పుడు నా చేతిలో ఉంది. అలాంటప్పుడు ఇది నీకే చెందుతుంది అని ఎలా చెప్పగలవు? దీని మీద నీ పేరు రాసి లేదు కదా. పోనీ ఒక పని చెయ్యి, ఈ క్రిస్టల్ నీకు చెందిందని దాని చేత చెప్పించు. లేదంటే నువ్వు నా ముందు మోకరిల్లి నాకు క్షమాపణలు చెప్పాలి అని అన్నాడు. అది వినగానే సాగర్ మొహం గంభీరంగా మారిపోయింది. క్రిస్టల్ ఎక్కడైనా మాట్లాడుతుందా? నీకు నిజంగా దమ్ముంటే నాతో తలపడి తేల్చుకో, అంతేగాని ఇలా ఇల్లాజికల్ గా మాట్లాడి నన్ను రెచ్చగొట్టకు అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా అన్నాడు సాగర్. ఈ డాన్స్ సిటీలో నేను చెప్పిందే లాజిక్, నా మాటే శాసనం. కాబట్టి ఈ రోజు నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను మార్కెట్ మధ్యలో ఉరి తీస్తాను అని పొగరుగా చెప్పాడు అజిత్. ఈ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ నీ మాటలు లాజికల్ గా అనిపించొచ్చు, కానీ నీకు నచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. ఆ క్రిస్టల్ నాది, దాన్ని నాకిచ్చేసేయ్ అని సూటిగా చెప్పాడు సాగర్. ఇవ్వను. ఏం చేస్తావు అని అడిగాడు అజిత్. డాన్స్ సిటీలోనే కాదు, క్యాపిటల్ లో ఉన్న ప్రతి ఒక్కరూ తన తండ్రి పేరు వినగానే అజిత్ ముందు మోకరిల్లి దండాలు పెట్టిన వాళ్లే. అతనికి ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే తప్పు తన వైపే ఉన్నా అది ఒప్పుకోకుండా సాగర్ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. సాగర్ అతన్ని ఎదిరిస్తూ ఉండడంతో అక్కడ ఉన్న చాలా మందికి సిచ్యువేషన్ అర్థమైపోయింది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ డాన్ మార్కెట్ లో మనం ఒక హత్యని చూడబోతున్నాం. క్రిస్టల్ కోసమని వచ్చి ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ రోజు డాన్ సిటీ సెంటర్ లో వీడి శవం వేలాడుతుంది అని అక్కడ ఉన్న షాప్ కీపర్స్ లో ఒక వ్యక్తి అన్నాడు. అవును, ఈ అబ్బాయి చాలా దూరం వచ్చేశాడు. ఒకవేళ ఇప్పుడు యంగ్ మాస్టర్ కాళ్ళు పట్టుకొని బతిమాలితే ఆయన వీడిని ప్రాణాలతో వదిలేస్తాడేమో, కానీ కాళ్ళు చేతులు మాత్రం విరిచేస్తాడు అని అన్నాడు మరో షాప్ కీపర్. వాళ్ళ మాటలన్నీ విన్నా మల్లికార్జున్ దీర్ఘంగా నిట్టూరుస్తూ సాగర్ స్లీవ్ పట్టుకొని అతన్ని పక్కకి లాగి, నీకు యంగ్ మాస్టర్ అజిత్ సంగతి పూర్తిగా తెలియదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. ఆయన్ని ఎదిరించి నువ్వు గెలవలేవు. నాకు సహాయం చేద్దామనుకుని చిక్కుల్లో పడ్డావు. మా ఇంట్లో ఇంకా కొన్ని అంబర్ క్రిస్టల్స్ ఉన్నాయి. వాటిలో నీకు ఏదైనా నచ్చితే ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇప్పుడైతే కామ్ అయిపో అని కన్సర్న్ గా చెప్పాడు. మీరేం టెన్షన్ పడకండి, వాడు నన్నేం చేయలేడు. అయినా వాడు చేస్తున్న దారుణాల గురించి నేను క్వశ్చన్ చేస్తున్నాను, కానీ వాడు తీసుకున్న క్రిస్టల్ కోసం కాదు. వాణ్ణి ఇప్పుడు వదిలేశామంటే ఎప్పటికీ మీ మీద ఇలానే దౌర్జన్యం చేస్తూ ఉంటాడు అని గంభీరంగా అన్నాడు సాగర్. ఆ మాటలు వినగానే మల్లికార్జునికి టెన్షన్ మరింత ఎక్కువైపోయింది. అతను సాగర్ వైపు అసహనంగా చూస్తూ, నువ్వు మరీ మొండిగా ఉన్నావబ్బాయి. ఈ మ్యాటర్ నేను డీల్ చేస్తాను, ఆగు అని చెప్పి అజిత్ ముందు మోకరిల్లాడు. ఏంటి ముసలోడా, వాడి చెవిలో ఏం చెప్పావ్ అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు అజిత్. తను ఇక్కడికి కొత్తగా వచ్చాడు యంగ్ మాస్టర్. మీ గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నాడు. అతని తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఆ క్రిస్టల్ ని తీసుకొని అతన్ని వదిలేయండి అని బ్రతిమాలాడు మల్లికార్జున్. అందరి ముందు నన్ను ఎదిరించిన వాడిని ఊరికే ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? వాడి సంగతి తేల్చిన తర్వాత నీ పని చెప్తాను
ఇంకొకసారి ఈ డాన్ సిటీ మార్కెట్లో నీకు సపోర్టుగా నిలిచే సాహసం ఎవడు చేయకూడదు అని కోపంగా చెప్పాడు అజిత్. ఇంతలో అకస్మాత్తుగా సాగర్ తను ఉన్న చోటనే మాయమైపోయాడు. కళ్ళ ముందు ఉన్న వ్యక్తి మాయమైపోవడంతో అక్కడ ఉన్న అందరూ అయోమయంగా చుట్టూ చూశారు. బాస్ బాస్, మీ చేతిలో ఉండాల్సిన క్రిస్టల్ కూడా మాయమైపోయింది అని అజిత్ చేతి వైపే చూస్తూ చెప్పాడు అతని అసిస్టెంట్. సాగర్ మల్లికార్జున్ పక్కనే ప్రత్యక్షమై, ఇప్పుడు ఈ క్రిస్టల్ నా చేతిలో ఉంది కాబట్టి ఇది నాది, ఇంకా ఆర్గ్యూ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని సీరియస్ గా చెప్పాడు. అతని బాడీ నుండి విడుదలవుతున్న స్పిరిచువల్ ఎనర్జీ వల్ల అక్కడి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గాలిలో ప్రెషర్ బాగా పెరిగిపోవడం వల్ల అక్కడ ఉన్న చాలా మంది ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. నా చేతిలో ఉన్న క్రిస్టల్ ని నువ్వు దొంగతనం చేశావు, దీనికి పనిష్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పుడే చూపిస్తాను అని అజిత్ కోపంగా చెప్తూ తన అసిస్టెంట్స్ వైపు చూసి, వాడి కాళ్ళు చేతులు విరగొట్టేసి నడి రోడ్డు మీద వాడిని ఉరి తీయండి, 10 రోజుల వరకు వాడి శవాన్ని కూడా ఎవరూ తాకకూడదు అని ఆర్డర్ వేశాడు. వెంటనే అతని అసిస్టెంట్స్ ఇద్దరు వేళ్లు విరుచుకొని సాగర్ మీదకి దూసుకుపోయారు. వాళ్ళ శరీరాల నుండి విపరీతమైన ఎనర్జీ విడుదలైంది. శూన్య స్టేజ్ 3rd లెవెల్ అని వాళ్ళ ఎనర్జీని చూడగానే చిన్నగా అన్నాడు సాగర్. అది చూసిన మల్లికార్జున్ అజిత్ కాళ్ళు గట్టిగా పట్టుకొని, ఆ అబ్బాయిని ఏం చేయదు, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, వాడి చేత మీకు క్షమాపణలు చెప్పిస్తాను ప్లీజ్ అని చెమ్మగిల్లిన కళ్ళతో బ్రతిమాలడం మొదలు పెట్టాడు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటే ఏమవుతుందో వాడికి తెలియాలి. వాడి కోసం నీ కన్నీళ్ళని వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ జరగబోయే షోని ఎంజాయ్ చేయి అని మల్లికార్జున్ని కాలితో బలంగా తన్నాడు అజిత్. ఇంతలో అకస్మాత్తుగా సాగర్ కళ్ళు నీలం రంగులోకి మారిపోయాయి. అతని శరీరం నుండి విడుదలవుతున్న ఎనర్జీ మరింత పవర్ఫుల్ గా మారింది. సాగర్ తన అరచేతుల నుండి 2 ఎనర్జీ చైన్స్ ని క్రియేట్ చేసి అజిత్ ఇద్దరి అసిస్టెంట్స్ ని వాటితో బంధించేశాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశారు. వాళ్ళలో ఒక వ్యక్తి, ఈ కుర్రాడు శూన్య స్టేజ్ లో ఉన్నాడా, ఇంత చిన్న వయసులో ఆ స్టేజ్ కి ఎలా చేరుకోగలిగాడు, ఎవరతను అని ఆశ్చర్యంతో అన్నాడు. అప్పటి వరకు అక్కడ జరిగేదంతా సినిమాని చూస్తున్నట్టుగా చూస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ గొంతు సవరించుకొని, ఆ కుర్రాడు ఎవరో నాకు తెలియదు, కానీ అతను ఏ ఫ్లోర్ కి వెళ్ళినా కూడా అడ్డగించకూడదు అని బాలచంద్ర గారు ఆర్డర్ వేశారు అని చెప్పాడు. ఆ మాటలు అక్కడ ఉన్న వాళ్ళని మరింత ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇంతలో అకస్మాత్తుగా ఎవరో ఒక ఐరన్ రాడ్ తో వెనక నుండి సాగర్ తలపై బలంగా కొట్టారు. సాగర్ వెంటనే తన చేతిని తలపై పెట్టుకొని వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ చేతిలో ఐరన్ రాడ్ తో మల్లికార్జున్ని చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. తర్వాత ఏం జరుగుతుంది